మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గం మల్లు రవి కాంగ్రెస్ నుంచి వెళ్ళి, అలాగే బీజేపీ భరత్, నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. నాగర్ కర్నూలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గము గతంలో. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నాయకులు, యూత్ క్యాడర్ అంతా కార్యకర్తలు ఎక్కడో ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క తమ్ముడు తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు. నాగర్ కర్నూలుకి మల్లు రవికి ఏం సంబంధం లేదు. ఆయన ఖమ్మం జిల్లా మా జిల్లాకు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. మల్లు రవి స్వతహాగా అగ్రెసివ్ పొలిటీషియన్ కాదు, పబ్లిక్ లీడర్ కాదు. ఆయన ఢిల్లీలో లాబింగ్ లేకపోతే తెర వెనుక రాజకీయాలు, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇలాంటి వాటికి పనికొస్తాడు. ఆల్రెడీ ఆయనకి మొన్న ఒక ఢిల్లీలో పోస్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ ఉన్నాడని చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. సెకండ్ వచ్చేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా ఒక మాదిగ సామాజిక వర్గము ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇచ్చేది. అదేవిధంగా బీజేపీ మన గతంలో రాములు పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్ కి ఇవ్వడంతో ఈ రోజు నాగర్ కర్నూలులో బీజేపీ పార్టీ ఊహించిన దానికన్నా ఎక్కువ టైట్ పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నెరేటివ్ బిల్డ్ అయింది. వాస్తవానికి ఒక 6 నెలల క్రితం 3 నెలల క్రితం చూస్తే అసలు బీజేపీ అనేది అక్కడ లేదు. కానీ ఇప్పుడు పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడిచింది. మల్లు రవి వర్సెస్ పోతుగంటి భరత్ లాగా ఉంది. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ సొంత జిల్లా కావడము, ఆయనకున్న ఇమేజ్ ప్లస్ కేసీఆర్ రోడ్ షోలు పెరగడంతో కొంత ఓటు బ్యాంకు పెరిగింది. ఇక్కడ మాదిగలంతా కూడా ఎటు టర్న్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మాలలు 3 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు ఇవ్వడము, దాని మీద వ్యతిరేకత ఉంది. అక్కడ సంపత్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. సంపత్ కి ఇచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది. బట్ బీజేపీ నాగర్ కర్నూలులో ఊహించిన దానికన్నా చాలా 100% పికప్ అయింది. కొంత అడ్వాంటేజ్ కాంగ్రెస్ కనబడుతుంది ఓటు బ్యాంక్ ప్రకారం. బట్ ఈ 5 రోజుల్లో ఏమైనా మార్పు జరగచ్చు. మొన్న అన్నామలై ప్రచారం తర్వాత చూస్తే మాత్రం బీజేపీ చాలా అగ్రెసివ్ గా ముందంజలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే నాగర్ కర్నూలులో పోతుగంటి భరత్ టైట్ ఫైట్, బీజేపీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.